తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ మధ్య జరుగుతున్న క్రైమ్స్ చూస్తుంటే వామ్మో, ఎంత పిహెచ్డి చేసి దొంగలు ఈ క్రైమ్ నేర్చుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ నెల 14వ తారీఖున విశాఖపట్నం జిల్లా ఆరిలోవ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి దారపాలెం బంగారమ్మ కాలనీకి చెందినటువంటి వసంత గారింట్లో జరిగిన దొంగతనం. అసలు ఈ దొంగతనం గురించి మాట్లాడాలంటే చదువుకున్న వారికి చదువుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది అంటుంటుంటారు. కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న మహిళ గురించి, ఎవరైతే బీటెక్ చేసిన అమ్మాయో చదువుతున్న కొలిది ఉన్నమతి పోయిందేమో అనిపించింది. ఎందుకంటే చక్కగా కమ్మగా వండి పెట్టడమే ఆ వసంత గారు తప్పైపోయిందేమో. సో నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా ఒక హౌస్, ఆ హౌస్ వసంత గారిది అనమాట. అవతల పోర్షన్ లో వసంత గారు అద్దుకుంటున్నారు, ఈ ముందు పోర్షన్ ని వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు. సో ఈ రెండు ఫ్యామిలీ సొంత ఇంటి మనుషుల్లో మెసులుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. సో ఈ ఇంటికి మనం చూస్తున్నాం కదా, ఈ ఫస్ట్ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తుండేవారు. ఆ చుట్టాలు రాగానే ఈ ఇంట్లో ఉండేవారంతా కూడా మగవాళ్ళు అవ్వడంతో అమ్మ ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నీ చేత్తో కాస్త వంట చేసి పెట్టమ్మా అని ఈ ఇంట్లో ఎవరైతే నివసిస్తున్నారో అద్దెకి ఆయన వసంత గారిని రిక్వెస్ట్ చేసేవారు. అదేముంది నాయన, కమ్మగా నేను వండి పెడతాను, మనమంతా ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం కదా అని కాస్త జాలి చూపించి సొంత మనుషుల అందరినీ చేరదీసింది. సో ఆ ఇంటికి వచ్చిన ఇద్దరు మహిళలు, అంటే దాదాపు ఒక 4-5 టైమ్స్ ఎప్పుడెప్పటి నుండి ఒక 6 months బ్యాక్ నుండి వస్తున్నారంట ఈ ఇంటికి. ఈమెని చూసి ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్స్ చేస్తూ ఒక ప్లాన్ గీసుకున్నారు. కానీ ఎప్పుడు చేద్దామన్నా, ఎప్పుడు దొంగతనం చేద్దామన్నా ఎవరైతే వసంత గారు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు రావడం వల్ల వీళ్ళ ప్లాన్ బెడ్స్ కొట్టేసింది. ఇంక ఇలా లాభం లేదని డిసెంబర్ 14న ఆ ఇద్దరు మహిళలు కూడా భీమవరం నుండి వచ్చి, అమ్మ మేము 2 రోజులు ఉన్నాం కదా, బయలుదేరిపోతున్నాం, మాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి అనేసి అని, ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ ఒక కార్ ఆగుంటే ఈ కార్ దగ్గరికి ఆమెని ఒక ప్రేమతో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేసి, కానీ ఇంకొక ఇద్దరు దొంగల్ని ఆల్రెడీ మేము ఆమెని ప్లాన్తో తీసుకొస్తాం, మీ ఇద్దరు మేము బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళిపోండి అని ఒక సైడ్ని పెట్టేసింది. ఈమె ఎప్పుడైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిందో వెంటనే ఆ ఇద్దరు దొంగలు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి నక్కేశారు. నక్కేసిన తర్వాత ఇంకేముంది, అందరూ వెళ్ళిపోయారు కదా, స్టేషన్ దిగపెట్టడానికి పక్కింట్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా, నేను ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటానని తలుపులన్నీ వేసేసరికి లోపల దొంగలు నక్కి ఉన్నారు. సో రాత్రి 10:30 నుండి 11 గంటల సమయంలో ఈమె ఒంటిపైన ఉన్న బంగారం, అదేవిధంగా బీరువాలో ఉన్న డబ్బు దోచుకోవడానికి వారు చేసిన కుట్ర పన్నాగం ఇంత అంతా కాదు. ఒకసారి ఆ రోజు జరిగిన థెఫ్ట్ ఏ విధంగా జరిగిందో, వారు క్రైమ్ ని ఎలా ప్లాన్ చేశారో వసంత గారు చెప్తున్నారు. మీరు కూడా సిద్ధంగా ఉండండి. అసలు మేడం చెప్తుంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఎలా ఉన్నాయంటే, వామ్మో, ఒక మూవీని డైరెక్ట్ చేసిన వారికి కూడా ఇలాంటి ట్విస్టులు తెలియదేమో. ఒకసారి ఆమె మాటల్లో వినేద్దాం పదండి. ఎస్, దారపాలెం బంగారమ్మ కాలనీకి చెందినటువంటి వసంత గారు ఉన్నారు. ఎందుకంటే బాధితురాలు ఆమె కాబట్టి అసలు ఆ రోజు ఆమె ఒంటి మీద ఉన్న బంగారం ఎలా మాయమైంది, ఎందుకంటే మనం ముందే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది నార్మల్ ట్విస్టులు కాదని. అది చెప్పడానికి కూడా అసలు ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారంటే, సో ఏదైనా మన కష్టం మనదైతే ఎలా అయినా ఆ డబ్బు తిరిగి వస్తుంది అంటారు కదా. సో అలానే ఆ భగవంతుని దయ వల్ల నగలైతే చేరుకున్నాయి, కానీ ఇంకా ఆ టెన్షన్ నుండి ఆమె కూడా చేరుకోలేదు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు 14వ తారీఖున దొంగతనం, చాలా దొంగతనాలు చూసాం, కానీ ఇది ఒక క్రైమ్ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఈవెన్ మూవీలో కూడా ఇది అసలు ఇలాంటి ట్విస్ట్లు ఎప్పుడు చూడలేదు. ఆ రోజు ఏం జరిగిందండి, అసలు ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? 14వ తారీఖు అమ్మ సింహాచలం వెళ్ళొచ్చాం మేము. ఆదివారం డిసెంబర్ 14 ఆదివారం సింహాచలం వెళ్ళొచ్చాం. వెళ్ళొచ్చి మధ్యాహ్నం 2:30కి ఇంటికి వచ్చేసాం. దేవుడి దర్శనం అవ్వలేదు, రష్ ఎక్కువ అయిపోవడం వల్ల. అక్కడే అన్నదానం తినేసి భోజనానికి వచ్చి చుట్టాలు వచ్చారు వీళ్ళింటికి, పక్కింటికి చుట్టాలు వచ్చారని ఆయన అన్నారు, కూర ఏమైనా తెస్తానమ్మా, వాళ్ళకి ఏమైనా వండి పెడతాం, రాత్రికి వెళ్ళిపోతారు అన్నారు. అంటే మీరు కొంచెం వండేయండి, వాళ్ళు చుట్టాలు కదా అంటే, నాకు కూర తెచ్చిస్తాం అన్నారండి. 4 గంటలకు వచ్చి పిలిచారు. నాకు పిలిస్తే నేను సాయంత్రం కదా, రాత్రికి వెళ్తారు కదా, 6 గంటలకు వచ్చి వండుతాను, మీ ఇంట్లోనే పెట్టండి బాబు,
అని చెప్పేసి నేను పంపించానండి. మళ్ళీ నేను పడుకుండిపోయాను. 6 గంటలకు తెలివి వచ్చిన తర్వాత మా ఇంట్లోంచి తాళం బయటనే వేసుకొని, తాళాలు కూడా నా బ్లౌజ్లో లోపల పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వంట చేయడానికి. వండేసాను కూర అదేని, రాగి సంగటి ఏదో చేయమన్నారు చేశాను. 8:30 అయింది. ఇక్కడే భోంచేసేయండి అమ్మా అన్నది ఇంటికి వచ్చిన చుట్టూ. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇల్లు అంటే ఇప్పుడు మీ పక్కన ఉంది, ఆ ఇంటికి వచ్చారు రెంట్కి చుట్టాలు. ఇచ్చినారు. మీరు ఈ ఇల్లు పక్కన ఈ ఇల్లు నేను చూపిస్తున్న ఇల్లు రెంట్ కి ఇచ్చారు. ఆ రెంట్ కి వచ్చిన చుట్టాలు ఎక్కడి నుండి వచ్చారు? భీమవరం నుంచి వచ్చారమ్మా. భీమవరం నుంచి అప్పుడే ఈ ట్రిప్ తోని 4 సార్లు తిరిగారు. మొన్న 3వ సారి వచ్చినప్పుడు ప్లాన్ చేసుకున్నారట ఇలా చేద్దాం దొంగతనం అని. అప్పుడు వీలవ్వలేదు. అప్పుడు పాప మనోడు ఇంట్లో ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు శనివారం వచ్చారు అనుకోమ్మా, ఆదివారం నైట్ వెళ్ళిపోతారు సాయంత్రం కానీ ఏదో టైంలో. ఒక్కరు నైటే ఉంటారు అంతే. ఇది ఫస్ట్ టైం వచ్చి చూసింది కాదు, ముందు నుండి కూడా ప్లాన్ గా గమనిస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు? తండ్రి కొడుకే. వైఫ్ ఉన్నారు, కొడుకు ఉన్నారు, అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. అయితే చుట్టాలు వచ్చారనమాట. వస్తే వండమంటే నేను 6 గంటలకు వెళ్ళాను వంట చేయడానికి. 6 గంటలకు వెళ్ళిన తర్వాత వండాను. 8:30 అయిపోయింది. భోజనం చేసేయండి అంటే అన్నది ఆవిడ. ఆయనకి మా ఇంట్లో అద్దెకి దిగిన అతనికి పెద్దమ్మ కూతురు అయ్యమ్మ. ఆ పెద్దమ్మ కూతురు ఆవిడ కూతురు అన్నమాట. అయితే నేను తిన్నమ్మా, నాకు తిరిగి అది వచ్చాను, నాకు అనీసీగా ఉంది, నేను కొంతసేపు వెళ్ళిపోతాను అంటే, అంటే మీరు ఎప్పుడు 2 సార్లు వచ్చినప్పుడు మీరు బయట కనబట్టలేదు, ఈసారి నేను వెళ్ళినప్పుడు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి మీరు అంతే. అంటే అలాగే వెళ్ళినప్పుడు కదా అప్పుడు చెప్పలేమ్మా అన్నాను. 9:40 కల్లా బయటకు వచ్చి ముందు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కారు ముందుని పెట్టేసి, నైట్ ఆదివారం నైట్ 9:40కి వాళ్ళు వెళ్ళిపోతూను పిలిచారు. ఆంటీ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, రండి అని ఇలా గేటు తలుపు తీసి మళ్ళీ తలుపు దగ్గరికి వేసాను. ఇప్పుడులాగా వేసి అలాగా ఆవిడతో పాటు అక్కడ నిలబడి ఇప్పుడు చెప్పులు ఇప్పుతుంది. ఆవిడతో పాటు వెనక్కి వెళ్తే ఆవిడ ఇటు మోకం ఉంది చూసుకుంది. నేను నడిచేసరికి వెనక అవుతుంది నాకు కదా, గేటు దాకా తీసుకెళ్లిపోయింది తను మాట్లాడిస్తూ. మాటలో పెట్టి తీసుకుని వెళ్ళింది. నేను కార్లో ఎక్కారు. ఈ లోపు కార్లో ఎక్కి కూర్చుని 5-8 నిమిషాలకి మించి టైం అవుదమ్మా నేను బయటకు వచ్చి. అయితే ఈ లోపు ఆల్రెడీ వాళ్ళని మెట్ల కింద ఎక్కడో దాచినట్టుంది వాళ్ళని ఆల్రెడీ. మేము ఇలాగ వెళ్ళిపోతాం, ఇంటి ఇస్తాం, నువ్వు లోపలికి దూరిపో, ఆవిడ బయటికి రాగానే ఆవిడ ఇంట్లో ఎవరు ఉండరు, ఒక్క మనిషి ఉంటదని తెలుసు కదా, నేను ఒకదాన్ని ఉంటున్నానని. అలాగే వాడికి ఇంటి ఇవ్వడానికి పెద్దగా కేకేసి పిలిచింది. పిలిస్తే నేను బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వెనక్కి పెట్టుకొని నేను ఉన్నాను, వాళ్ళ ముందు వెళ్ళిపోయారు కదా. ఈ లోపు వాళ్ళ అమ్మాయి కారు నుంచి దిగి బయటకు వచ్చింది. 21 సంవత్సరాల అమ్మాయికి, లిఖిత తన పేరు. అయితే తను జాబ్ చేస్తుంది, బీటెక్ చేసింది, విజయవాడలో జాబ్ చేస్తుంది. అక్కడి నుంచి అది వచ్చింది. వీళ్ళు వచ్చి భీమవరం నుంచి వచ్చారు. వచ్చి నాకు సెంట్ ఆఫ్ ఇవ్వండి అంటే నేను బయటకు వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. ఎందుకు ఇప్పుడు వెళ్తున్నావు, నువ్వు కార్ స్టార్ట్ చేశాక అని వాళ్ళ మామయ్య అడుగుతున్నాడు. దానికి అడుగుతుంటే ఏదో మర్చిపోయాను మామయ్య వస్తానని చెప్పేసి వచ్చింది. వాళ్ళకి ఇంటి ఇచ్చి ఇలా లోపల నుంచి వెనకాతల నుంచి సందు గ్యాప్ ఉంది రావడానికి చుట్టూ. అలా వచ్చేసి లోపల దూరికి మంచం కింద దాక్కుంటా అని చెప్పింది అటు వాళ్ళకి. అంటే మాకు తర్వాత తెలిసింది. అయితే మొత్తానికి ఇంట్లోకి పంపించేసింది. పంపించాక నేను ఇంకా వాళ్ళు కారు ఎక్కిపోగానే వాళ్ళ నాన్నగారు మా ఇంట్లో దిగిన అతను పెద్ద అతను, మీరు తలుపు వేసుకుని మీరు వెళ్ళిపోండి బాబు లోపలికి, నేను వెళ్ళిపోతాను. నేను లోనికి వచ్చి వెంటనే తాళం వేసుకుని లోపలికి వెళ్ళిపోయాను. హాల్లో 10 నిమిషాలు ఉన్నాను. లైట్ ఆపేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాను. 10 నిమిషాలకి కాళ్ళ మీద ఎవరు ఇలా తడివినట్టు అయిపోయింది, మనిషి జాడలాగా. ఏంటి పాకుతున్నట్టు అయిపోయింది. మనం లేచిపోయాను, మనిషి ఉన్నట్టు అయిపోయింది నాకు. ఎవడెవరా మీరు, ఎలాగొచ్చారు, నేను తాళం వేసుకున్నాను, నేను 5 నిమిషాలు కూడా బయట లేను, మీరు ఎలా దూరిపోయారని నాకు ఇంకా అప్పటికే వణుకొచ్చి భయం వేసేసింది. భయం వేసేసి ఎలా దూరిపోయారు అని ఫిల్డ్ పట్టుకొని, లంచ్ కొడుకులారు మీరు ఎలా దూరిపోయారు అని చెప్పేసి నేను అన్నాను. ఈ లోపాడు ఎప్పుడైతే నేను ఇలాగ అన్నగానే వాడు మంచం మీదకి తోసి ఎడం చేత్తోని ఇలా ముక్కు నోరు ఇలా అదమేస్తున్నాడు అనమాట. అదిమినప్పుడు నాకు ఆడిది బొట్టన వేలు నాకు నోట్లోకి వెళ్ళింది. ఇదంతా కొరికాను బాగా గట్టిగా. కొరికితే ఈ లోపు కిందన ఒకడు తాళ్ళు నైలన్ తాడు తెచ్చుకున్నాడు, కాళ్ళు కట్టేస్తున్నాడు ఒకడు. అప్పుడు ఇద్దరు వచ్చారని అర్థమైంది నాకు. ఒక్కడే అనుకున్నాను నేను అప్పుడు.
ఇదేంటి ఇద్దరు వచ్చేసారు, అమ్మ బాబు వీళ్ళు ఎవరో దొంగలు దూరిపోయారు. ఇప్పుడు నేను నా పరిస్థితి ఎలాగుంది, పక్కన చూస్తే వాళ్ళంతా స్టేషన్కి వెళ్ళిపోయారు. పెద్ద వయసు అయినా ఆయన ఎక్కడో పడుకుంటాడు, పిలిచిన వినబడది. నేను ఈ లోపల ఉండిపోయినా. నాకు భీతి కలిగేసింది అప్పటికే. అనిపించి ఆడు వేలు కొరగానే వాడి చెయ్యి నొప్పి పుట్టి వచ్చి సడలించగానే లేచి నించున్నాను. అప్పుడు ఆడు ఫిల్ట్ పట్టుకొని, ఎవరురా మీరు ఎలారా దూరిపోయారు, లంచ్ కొడుకులారు, మీరు ఎలాగొచ్చారని వాళ్ళని తిట్టాను. తిట్టగానే ఇంక నేను అరుస్తున్నాను. పక్క ఆవిడకి పిలిచానండి, లక్ష్మి గారు దొంగ దొంగ అని 2 సార్లు. ఇంక ఈవిడ నేను అరుస్తుంది, ఇంక లాభం లేదు. అప్పుడు తలగడుతూ నొప్పి పెట్టేశాడు నాకు మంచం మీద. చంపేయడానికే మరి, ఇంకేంటి, చంపేయడానికే అది. నొక్కి పెట్టేస్తుంటే, ఒరే ఊపిరి రావట్లేదురా నాకు, వదలండిరా అన్నాను. ఇంక నేను చచ్చిపోయినట్టే, ఇంకా వీళ్ళు చంపేసేటట్టు. నేను విజృంభించిన కొద్దీ వీళ్ళు నాకు చంపడానికి చూస్తున్నారు. ఇంక వీళ్ళతో నేను ఫైట్ చేయలేను. ఇంకా వాళ్ళు విజృంభించడానికి నన్ను చంపేస్తాను, ఇంక చచ్చిపోతాను, ఇంక అంతే చంపేస్తారేమో అని భయం వేసి వెంటనే ఒక ఉదిటిని వాళ్ళని విదిలిపించి కిందకి జారిపోయినట్టు, స్లో కోల్పోయినట్టు పడిపోయాను పక్కకి. ఇలా పడిపోగానే తిరిగేసి 2 చేతులు జుత్తు వెనక్కి కాళ్ళు ఎత్తిపెట్టి ఆ నైలన్ తాడుతో చుట్ల పెట్టి కట్టేశారు మొత్తానికి. కట్టేసి మూతి అరవకుండా గట్టిగా అక్కడే నేను బట్టలు ఇప్పిన లంగా తీసి గట్టిగా ముడేస్తారు అనమాట, బిగించి. అప్పుడే ఈ నొక్కడంలో 2 పళ్ళు కదిలిపోయామా, పెదమది చితిపోయి బ్లడ్ వచ్చేసింది చాలా. వచ్చేస్తే గట్టిగా కట్టేసిన తర్వాత బీరువాలు ఇరగొట్టి ఓపెన్ చేసినట్టు నాకు తెలివి ఉంది. కానీ వాళ్ళు సెల్ లైట్లతో చూస్తున్నారు తెలుస్తుంది. నేనేమి చేయలేని పరిస్థితి నాది. ఇంకా కదిలితే మళ్ళీ ఏమైనా నెత్తి మీద ఒమ్మొట్టు పెడతాడేమో అని భయం. ఇంకా అవన్నీ చూసారు. బీరువాలో ఏం దొరకలేదు. కొంచెం వెండి ఉంటే బీరువాలో తీసుకున్నారు. బీరువాలో డబ్బు ఇంకేం లేవు. పర్సులు అవి ఎతికారు. అందులో ఒక 1000 రూపాయలు ఉంటే ఒకడు అన్నాడు, ఇంకా పర్సుల్లో ఎతకండిరా డబ్బులు ఉన్నాయేమో అంటే, ఆ 1000 రూపాయలే దొరికే వాళ్ళకి పట్టుకొని వెళ్ళిపోయి మెడలోవి వస్తువులు తీసారమ్మ. 5 తులాల గొలుసు, 4 తులాల గాజులు, 1/2 తులం చేను, 2 ఉంగరాలు, అన్ని 10 తులాలు ఉంటాయి అవి. అవన్నీ తీసేసుకొని కాలు పట్టీలు మట్లు కూడా తీసారు. నాకు తెలుస్తుంది, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి నాదనమాట. అప్పుడు అవి పట్టుకొని వెళ్ళిపోతుండగా నేను చూస్తే ఒకటికి వైట్ షూ ఉంది కాలుకి. నాకు ఆ చీకట్లో కూడా మాస్కులు వేసుకున్నట్టు తెలుస్తుంది. ఎంత వయసు అని అడిగారు, కానీ నాకు పోలీసులు 25-30 లోపే ఉంటాయండి, పిల్లోళ్ళే మగ పిల్లోళ్ళే అని చెప్పాను. చెప్తే మొఖాలు చీకటిగా ఉంది సార్, వాళ్ళు అసలు సెల్ లైట్లతో చేశారు, నేనేం చూడలేదని చెప్పేసాను. అప్పుడు ఆ తలుపు తీసుకుని వెళ్ళిపోయి, ఒరే తాళాలు చూడరా అన్నాడు. నేను టేబుల్ మీద పెడతాను హాల్లోని. ఆ తాళాలు తీసుకుని ఇప్పుకొని బయటికి వచ్చేసి, ఒరే బయట నుంచి గడ పెట్టిరా అన్నాడు ఒకడు. లోపల పెట్టేసి కట్టేసి నన్ను కట్టేసి ఇవన్నీ పట్టుకొని గోల్డ్ అది తీసుకొని బయటికి వెళ్ళిపోయి బయటని గడిపెట్టారు అన్నాడు. బయటని గడిపెట్టేశారు. బయటని గడిపెట్టేసిన తర్వాత ఆ తాళాలు కూడా ఇక్కడ ఎక్కడా పడేయలేదు, పెట్టలేదు, పట్టుకుపోయారు. తాళం కప్ప తాళాలు గుర్తు కూడా పట్టుకుపోయారు. పట్టుకెళ్ళిపోతే నాకు అప్పటికి నాకు వీళ్ళు వెళ్ళిపోయారు, మాటలు వినబడుతున్నాయి తెలుస్తుంది నాకు. అప్పుడు ఈ తాళ్ళు నెమ్మదిగా 2 చేతులు ఒక దగ్గర జుత్తుతో కట్టారు కదా, నైలన్ తాడుకొచ్చి ఇలా లూజ్ చేయగానే లూజ్ అయింది. 2 నిమిషాలు పట్టింది నాకు ఇప్పుకోవడానికి. ఇప్పి టైం చూసాను, వెంటనే కాళ్ళు చేతులు అన్ని ఇప్పుకొని చూస్తే 11:20 అయింది టైం. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి 11 గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు వెంటనే అప్పుడు చూసి బయట ఇక్కడికి వచ్చాను, తలుపు లాగి చూస్తే రాలేదు. ఇది కూడా గడేసేసి లోపల రూమ్ లోకి వెళ్ళి గడ పెట్టేసుకొని ఉండిపోయాను. ఎవరు పిలిచినా చలికాలం ఫోన్ అవైలబిలిటీ ఉంటుంది. ఫోన్ కూడా ఎతికాను, మంచం మీద కనపడలేదు. హాల్లో పడేశారు, అది తెచ్చి అక్కడ పెట్టినట్టు నాకు తెలీదు. హాల్లో కూడా లైట్ వేయడానికి నేను జడిసిపోయాను అనమాట. రూమ్ లోనే గడ పెట్టుకొని తెల్లవారులు ఉండిపోయిన వాళ్ళు పక్కోళ్ళు వెనకతలోళ్ళు తెల్లవారే లేస్తారమ్మా, వాళ్ళు ఎప్పుడు 4-5 గంటలప్పుడు. అలా 5 గంటలు లైట్ వేయగానే వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళి గట్టిగా పిలిచాను, లక్ష్మి గారు ఎవరు గడేశారు కొంచెం రండి అని. అమ్మ ఇది నిర్మానుషంగా ఉంది ప్లేస్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు స్టేషన్ కి వెళ్ళిపోయారు, అంటే వాళ్ళు కానీ ఇద్దరు దొంగలు, అంటే వీళ్ళకి సంబంధించిన దొంగలే అని పోలీసులు ఎలా కనిపెట్టగలిగారు? అదే చెప్తున్నాను, ఆలోచించండి మరి. అయితే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పిలిచిన తర్వాత వెంటనే ఆయన వచ్చారు. ఏంటి ఆంటీకి ఎవరో తలుపు గడేశారు చూడండి అంటే ఆయన వచ్చారు. ఇటు చూస్తే గేట్ తాళం వేస్తుంది, వీళ్ళు పడుకున్నారు నైట్. వాళ్ళని స్టేషన్ కి ఎక్కించేసి ట్రైను, వీళ్ళు మామ అల్లుళ్ళు ఇంటికి వచ్చేసి 12 ఆ టైంలో వచ్చి పడుకుంటారు వాళ్ళు. మా పాపకు ఫస్ట్ ఫోన్ చేశాను, లైట్ వేయగానే దివాన్ కట్టిన ఫోన్ కనబడింది, అమ్మ ఫోన్ ఉన్నదని చెప్పేసి పాపకు ఫోన్ చేసాం. 6లో వాళ్ళు ఉంటారు పాప. వాళ్ళకి ఫోన్ చేసి
పక్కన వీళ్ళకి కూడా ఫోన్ చేసి వీళ్ళు వచ్చేసి పాపాలు లేచి వెంటనే వచ్చారు అక్కడి నుంచి. తర్వాత ఈ మీడియా అంతా వచ్చారమ్మా. వీళ్ళని ఎలా కనిపెట్టారు అంటే నేను చెప్పిన ఇంటూ బట్టి నాకు ఇలాగ ఊపిరాడకుండా నొక్కేసారని నా తెలివి మీద నేను ఆ తప్పించుకున్నా, లేకపోతే నన్ను చంపేసాను, ఇంకో 2 నిమిషాలు కానీ నొక్కితే నేను చనిపోదును, వాళ్ళకి ఒకడికి వైట్ షూ ఉందండి అని చెప్పానండి. ఈ టైంలో పిలిచారు. నేను బయటికి వెళ్ళి 8 నిమిషాలు 5 నిమిషాలు పైన అవుతుంది తప్పించి, ఆ టైంలో తప్పించి ఎట్టి పరిస్థితుల్లో దూరే అవకాశం లేదు. నేనంతా ఇంట్లోనే ఉన్నాను. బయటకు వచ్చిన వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళినా తాళం వేసుకుని వెళ్ళాను. ఆ తాళం కూడా ఎక్కడా పెట్టలేను, నేను నా దగ్గరే ఉంది. దానివల్ల వెంటనే సిఐ గారు కొత్తగా వీళ్ళు వచ్చారు కదమ్మా, వీళ్ళింటికి చుట్టాలు వాళ్ళే అవుతారు అనుకున్నారు. చాలా మంది అందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారమ్మా అనుమానం మీద. వాళ్ళని 350 సీసీ కెమెరాలు ఎత్తుక్కొని నేను చెప్పిన దాన్ని బట్టి 3 రోజులకే ఒక సీసీ కెమెరాలో 2 ఇలాగే కనబడ్డారు. ఒక వైట్ షూ ఉండిబడి అయితే కనబడి వాళ్ళు చూపించి నాకు అడిగారు, ఎలుగుంట చీకట్లో కనపడలేదండి నాకు, కానీ వైట్ షూ మాత్రం ఒకటి ఉందని చెప్పారు. చెప్తే వాళ్ళు ఎక్కడ దాకా వాళ్ళు రీచ్ అయ్యారో అంతవరకు కనిపెట్టుకుని పోలీసులు వెళ్ళారమ్మా. ఒక దగ్గర టీ తాగారట, మాస్కులు కూడా తీయకుండా పెద్దాలే ఓపెన్ చేసి తాగారని చెప్పారు. తర్వాత పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారట, బండి కొట్టించుకొని వెళ్ళిపోయారట. ఎక్కడ దాకా రాజులో అక్కడ ఊరు దాకా వెళ్ళేసరికి వాళ్ళకి అక్కడ దాకా ఒక్క మెసేజే దొరికిందట వాళ్ళకి. ఒక్క మెసేజ్ తోనే వాళ్ళను ట్రాప్ చేసి పట్టుకున్నారు అన్నమాట. పట్టుకొని అక్కడ పోలీసులని పట్టుకొని ఒక అతన్ని, అందులో ఈ గుంటలు తాలూకా వాళ్ళని ఒకరిని పట్టుకుంటే ఆడ ఫ్రెండ్స్ అని చెప్పడంలోని పోలీసులు మరి ఆడిని చేత ఆడికి ఫోన్ చేయించి రప్పించి టీ తాగుదాం రారని 5 గంటలప్పుడు తెల్లవారుతుంది పిలిచి నలుగురు 4 వైపులు, కుర్రోళ్ళు కదా పారిపోతారు, పట్టుకోవాలి, నలుగురు 4 వైపులు కాసి పట్టుకున్నామమ్మా. 2 రాత్రులు మేము 5 రోజులు శ్రమపడి 2 రాత్రులు నిద్ర తిండి లేకుండా వాళ్ళని కాసి పట్టుకున్నాం. చాలా శ్రమ పడ్డామని పోలీసులు చెప్పారమ్మా. మేము ఇది జరిగిన తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత డీసీపీ మేడం వచ్చారు, లతా మాధురి. ఆవిడ కూడా అన్నారనమాట, మీకు ఏం పర్వాలేదమ్మా, మేము ఎలాగైనా పట్టుకుంటాను. పోలీసులు కూడా ఆదేశం ఇచ్చారు. ఆవిడ ఒంటరి మహిళ, ఈవిడకి ఎవరు లేరు, ఆవిడని ఎలాగైనా మీరు పట్టుకోవాలని వాళ్ళకి ఆదేశం ఇవ్వగానే వాళ్ళు కూడా పూనుకొని చేశారమ్మా. చక్రధర్రావు గారి టీం కూడా చాలా పూనుకొని ఎంత బాగా చేశారో చెప్పలేను. అనుకున్నారా అంటే బంగారం పోయిన తర్వాత దొరుకుతాది అని ఆశ పూర్తిగా పోతుంది. అంటే పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ మనకంటే ఇంకా దొరుకుతాదా దొరకదా అనే ఒక ఆలోచనలో బంగారం మీద కూడా నాకు ఆసక్తి లేదు. ప్రాణం దక్కింది అంతే. నాకు ఉన్నది ఒక కూతురు, దానికి ఇంకెవరూ లేరు అని చెప్పేసి అదొకటే మేడం. అంటే ఇది ఒక షాకింగ్ లానే ఉంది. ఫస్ట్ మీ మదర్ కొంచెం కోలుకున్నారు, అంటే జరిగిందని కోలుకొని మీకు ఇంటిమేట్ చేశారు. ఇది తెలియగానే అసలు ఏమనిపించింది? అంటే ఒంటరి మహిళని ఇంత టార్గెట్ చేస్తున్నారా? అంటే గాడ్ గ్రేస్, దేవుని దయ మన ముందు ఉంది కాబట్టి కాస్త ప్రాణం నిలబెట్టుకోగలిగాం. ఆ టైంలోని వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకున్నా, లేదు ఈమె ఆ ప్రాణం కాపాడుకోవడానికి అరిచిన పరిస్థితి వేరేలా ఉండేది. సో ఆ సిచ్యువేషన్ అసలు మీరు తెలియగానే మీరు ఎలా అసలు హ్యాండిల్ చేశారు? అసలు మాకైతే కాళ్ళు చేతులు ఆడలేదండి. అసలు భయపడిపోయాం. ఇలా మదర్కి ఇలా అయిందని తెలియగానే ఇంక వెంటనే వచ్చేసాం. 1 నిమిషం కూడా అట్లా వచ్చిగానే ఇంకేటి దొంగలు పడ్డారు. ఆవిడ అసలు ఎలా ఉందంటే మాకు భయం వేసింది ఆవిడ చూడగానే. ఏంటి ఇలాగా, ఎప్పుడు ఇన్ని 11 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు మా అమ్మగారు ఒంటరిగా, ఎప్పుడు ఇట్లా సిచ్యువేషన్ ఇంతవరకు ఎప్పుడు గానీ జరగలేదు. అట్లా జరిగిందంటే నమ్మలేకపోయాం అసలు. అది ఇంటికి వచ్చిన చుట్టాలు నమ్మకంగా ఉండి తిరిగి తిని చేశారంటే అసలు అయితే నమ్మలేకపోయాము. చాలా షాక్ మేమైతే. అంటే మీ అమ్మగారు ఎమోషన్ ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటారా? ఈవిడ ఒక తల్లిలా ఉంటుంది, సో మమ్మల్ని నమ్మేశారు కదా. వాళ్ళ పాప ముందు ఒకసారి దీపావళికి వచ్చిందండి, దీపావళి పండగకి వచ్చింది. ఆ పాప ఒక్క పాపే వచ్చింది. అప్పుడు బాగా మా అమ్మగారితో కలిసి వంటలు వండుకొని తిని దీపావళి సామాన్లు కాల్చి సరదాగా ఎంజాయ్ చేసినాడు. బాగా గమనించి ఉంటది మా అమ్మగారి దగ్గర గోల్డ్ ఒంటి మీద ఈవిడ బాగా తయారవుతుంది, గోల్డ్ అంతా ఉంది అని గమనించింది. అప్పుడు వాళ్ళ మదర్కి ఏమన్నా చెప్పి ప్లాన్ చేసి వెంటనే అప్పుడు వచ్చారు. మేము అప్పుడు వచ్చాం అనమాట మా అమ్మగారి ఇంటికి. 1 వీక్ ముందు వచ్చాం, 10 days బ్యాక్.
అప్పుడు వచ్చి ప్లాన్ చేశారు తల్లి కూతుర్లు. మేము ఉన్నాం కదా అవ్వదని వెళ్ళిపోయారు. మళ్ళీ 10 days కి వచ్చి అప్పుడు పక్కాగా ఇంకా చేశారనమాట. ఈ సంఘటన చూసిన తర్వాత అంటే ఎవరిని నమ్మాలో, ఇంత అమాయకంగా అమ్మ ఈ చేతి వంట కమ్మగా ఉంటుందా అని రాగి సంకటి అవన్నీ వండించుకొని తర్వాత అంటే అన్నం పెట్టిన చేతికే అన్నం వేశారు. అదే కదండి, అసలు ఇది ఎవ్వరు అసలు ఇంత ద్రోహంగా ఎవరు చెయ్యరు. ఎంత కఠినాత్ములు అయితే అట్లా చేస్తారు. చేతి తిండి తిన్నోళ్ళు ఎవరైనా అట్లా చేస్తా చేయబుద్ధి కూడా కాదు అట్లా. అసలు నిజంగా ఘోరం అది. సో మీకంటే ఇంత ఆపరేషన్ జరిగింది, థెఫ్ట్ జరగడం ఒక ఎత్తు అయితే ప్రాణాలు కాపాడుకోవడం. సో పోలీసులు కూడా మీకు బాగా సపోర్ట్ చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారండి. నిజంగా అసలు ఈ రోజుల్లో ఇప్పుడు పోలీసులు అనకూడదు, ఒకప్పుడు పోలీసులు అంటేనే నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా దగ్గరకు వచ్చి సాల్వ్ చేసి ఎంతో మనకి మేలు చేస్తున్నారు. అన్యాయం జరగకుండా ప్రజలను కాపాడుతున్నారు. వాళ్ళకి ఎంత మనం చాలా రుణం వాళ్ళకి పడ్డాం. యాజ్ ఏ ఉమెన్ గా ఒక్క మాట చెప్పండి, అసలు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటారు? మీరు కూడా సమాజంలో తిరుగుతున్నారు అంటే అమ్మ అంటే ఇక్కడ ఒంటరి మహిళగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు సమాజంలో ఎలా ఉందో తెలియట్లేదు, మనుషుల ప్రవర్తన ఎలా ఉందో. ఒక ఉమెన్ గా అసలు ఇద్దరు ఉమెన్స్ ఇంత ప్లాన్ అంటే అసలు ఎలా నమ్మగలిగి? చదువుకున్న పాప ఉద్యోగం చేసుకుంటుంది, చదువుకుంటుంది, తండ్రి చనిపోయి 2 నెలలు అయింది. ఇట్లా ఆలోచనలు ఎందుకు రావాలి? అసలు వాళ్ళకి రాకూడదు. తండ్రి చనిపోయి 2 months అయింది. అట్లా ఆలోచించిందంటే ఇంకా ఆమె మైండ్ లో ఎంత ఉండాలా చెప్పండి? ఈ వయసుకు ఉండొచ్చు అసలు అట్లా ఆలోచనలు? చదువుకొని ఉద్యోగం చేసుకొని ఏదో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలన్నట్టు ఉండాలి. కానీ ఇట్లా ఫ్రాడ్ పనులు చేద్దాం, ఒకళ్ళు వయసు అయిన వాళ్ళని, ఒంటరిగా ఉన్న మహిళని అలా చేద్దాం అన్న ఐడియా రానేకూడదు. వాళ్ళ తల్లి లాంటిదే కదా, తల్లి లాంటి సమానం. ఇంకా మనం అంటే వాల్యుబుల్ ఆర్నమెంట్స్ ఇంకా వేసుకోగలమంటారా? ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఉన్నా సరే బంగారం ఇంత రేట్ అయిపోతున్నప్పుడు ప్రతి ఒక్కరి సామాన్యులకు కూడా అనిపిస్తుంది, ఏముంది ఒక చైన్ దొరికినా చాలు, మన కష్టం కట్టకపోతే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు. అలా తయారైపోయారు జనం ఇప్పుడు. అదండి. ఎస్, నేను చెప్పాను కదా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అన్నం పెట్టిన చేతికే కన్నం వేసేయడానికి ప్లాన్ చేశారు ఇద్దరు తల్లి కూతుర్లు. సో ఏదైనా సరే పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఎలాంటి వారైనా చిక్కక తప్పదు. సో పోలీసులు కూడా రికవరీ చేసి ఆ ఆర్నమెంట్స్ ఏవైతే పత్తులాలు బంగారం, అదే విధంగా వెండి అవన్నీ ఉన్నాయి కూడా బాధితురాలకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారి కళ్ళల్లో ఆనందానికి మాత్రం అవధులు లేకపోయింది. బంగారం దొరికింది అని ఆనందం ఒక ఎత్తు అయితే, ప్రాణాన్ని నిలుపుకోగలిగాను, దేవుడు నా యందు ఉన్నాడని ఆ దేవుణ్ణి కూడా ఆమె వేడుకున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ఏదైనా సరే అంటే అమ్మ నీ చేతి వంట కమ్మదనం అంటూనే తన చేతికున్న బంగారు గాజులపై కన్నేసింది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏమనిపిస్తుంది అంటే, రానున్న రోజులు ఇంకా గ్రామ్ బంగారం వేసుకుని బయటికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా అన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ రైజ్ అవుతుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై